నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం బాబు గారు ఇది ప్రమాద సంకేతం ఎన్నికల కోడ్ ఉండగా వైసీపీ ఫీజు పోరు ఎలా ఎమ్మెల్సీ ఎన్నికల కోసమేనా డిఎస్సిపై క్లారిటీ బాలన్నకు భువనమ్మ భారీ పార్టీ నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలనుకోవడం కంటే వైఎస్ జగన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ గద్దె దింపాలని పట్టుబట్టిన వర్గంలో ఉద్యోగులు మొదటి వరుసలో ఉన్నారు. ఉద్యోగులు అనుకున్నట్టే వైఎస్ జగన్ ఘోరంగా ఓడిపోయారు. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టుగా అన్ని వర్గాల అసంతృప్తి వైసీపీ ఘోర పరాజయానికి కారణమైంది. కూటమికి అపరిమితమైన అధికారం దక్కింది. సహజంగానే ఉద్యోగుల్లో చంద్రబాబు సర్కారుపై ఆశలు చాలా ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం అడ్రస్ చేసిన దాఖలాలు కనిపించలేదు. అయితే ప్రభుత్వం ఏర్పడి కుదురుకోవడానికి కొంత సమయం కావాలనే సానుకూల ఆలోచనలోనే ఇంతవరకు ఉద్యోగులు ఉన్నారు. అయితే ఉద్యోగుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకత కనిపించడం ప్రమాద సంకేతంగా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ప్రభుత్వం వైపు నుంచి ఉద్యోగులు ఆశించిన స్థాయిలో కనీస స్పందన లేదనే చేదు నిజం బయటపడడం గమనార్హం. ముఖ్యంగా ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 20,000 కోట్లకు పైనే. దీనిపై ప్రభుత్వం స్పందించలేదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు ఆరోపించడం గమనార్హం. ఉద్యోగులేమో తమ ఆర్థిక విషయాల్ని చూడాలని డిమాండ్ మొదలుపెట్టారు. ప్రస్తుతానికైతే ఇది హెచ్చరికే. మొగ్గ దశలోనే తుంచేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది. కాదు కూడదు అనుకుంటే ఎన్నికల నాటికి ఉద్యోగుల వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని గ్రహిస్తే మంచిది. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దాదాపు 7 ఉమ్మడి జిల్లాల్లో కోడ్ ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నెల 5న ఫీజు పోరు తలపెట్టడంపై పార్టీలో గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే 2-3 సార్లు వివిధ కారణాలతో ఫీజు పోరును వైసీపీ అధిష్టానం వాయిదా వేసింది. చివరికి ఈ నెల 5న నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మొక్కుబడిగా చేయడం ఏంటనే చర్చ వైసీపీలో అంతర్గతంగా సాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ర్యాలీగా కలెక్టరేట్ల వరకు వెళ్లడానికి అనుమతి లభించదు. వైసీపీ జెండాలు లేకుండా ఉత్తిగా కార్యకర్తలు నాయకులు వెళ్లడం వల్ల రాజకీయ ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి రాజకీయ లక్షణాల్ని ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ బాగా అలవర్చుకున్నారనే అభిప్రాయం ఉంది. ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలి, అవి ముగిసిన తర్వాత ఎలా వ్యవహరించాలో లోకేష్ మంచిగా శిక్షణ పొందినట్టున్నారని ఉద్యోగులు అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా డిఎస్సి ప్రకటనపై విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ స్పందనే అంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక, అలాగే 2 పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఓటర్లంతా విద్యావంతులే. ఈ ఎన్నికల్లో వామపక్ష సంఘాలు బలంగా ఢీకొనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం. ఫలితాల్లో ఏమాత్రం తేడా వచ్చినా నైతికంగా కూటమి పతనం ప్రారంభమవుతుంది. ఇది రాజకీయంగా తీవ్ర దెబ్బతీస్తుంది. ఈ భయం కూటమిని వెంటాడుతోంది. ఇంతకాలం ABCD వర్గీకరణ కారణంగా డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యమవుతోందని ప్రభుత్వ వర్గాలు చెప్తూ వచ్చాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకి అని నారా లోకేష్ అంటున్నారు. నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా శనివారం ఓ భారీ పార్టీ జరగబోతోంది. ఆ పార్టీ ఇస్తున్నది ఎవరో కాదు, ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సతీమణి బాలకృష్ణ సోదరి భువనేశ్వరి. హైదరాబాద్ శివార్లలో ఉన్న చంద్రబాబు నాయుడు ఫామ్ హౌస్లో ఈ పార్టీ జరగబోతోంది. ఈ పార్టీకి చాలా క్లోజ్ సర్కిల్ జనాలకు మాత్రమే ఆహ్వానం అందబోతోంది. నందమూరి ఫ్యామిలీ సర్కిల్, నందమూరి నారా ఫ్యామిలీ సభ్యుల క్లోజ్ సర్కిల్ జనాలకు మాత్రమే ఆహ్వానం. వారితో పాటు బాలకృష్ణతో సినిమాలు తీసిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 1, 2 సినిమాల నిర్మాతలు, దర్శకులకు కూడా ఆహ్వానం అందింది. పద్మ అవార్డు ప్రకటించిన తర్వాత బాలకృష్ణకు ఇది తొలి సన్మానం. పార్టీ ఇకపై ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ వైపు నుంచి కూడా ఓ పార్టీ ఉంటుంది. దాన్ని ఎవరు ఎలా అరేంజ్ చేస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.